వినోద్ అన్న, ఏదైనా మన చిన్నప్పుడు రోజులే వేరన్నా, మళ్ళీ ఆ రోజులు రావన్నా. ఏమైందిరా? ఏమైంది ఏందన్నా? మన చిన్నప్పుడు పండగలు అంటే ఎంత బాగుండేది, ఎంత సరదాగా ఉండేది, ఎంత సరదాగా ఉండేది. అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసేది, కొత్త బట్టలు వేసుకొని. ఇప్పుడు చూడు, అసలు పండగ లాగా ఉందా అన్న? ఎవరన్నా పండగ ఎంజాయ్ చేస్తున్నారా? అసలు ఏం బాగాలేదన్న, రోజులు మారిపోయినాయి. పండగలు అసలు ఎవరు చేసుకోవట్లే అన్న. అరే పిచ్చోడా, మారింది పండగలు కాదు, రోజులు కాదురా, నీ మైండ్ సెట్. చిన్నప్పుడు నీకేముందిరా, ఆడుకోవటం తప్ప. మీ నాన్న బట్టలు కొనిచ్చేవాడు, మీ అమ్మ పిండి వంటలు చేసేది, మంచిగా బట్టలు వేసుకొని పిండి వంటలు తిని ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్గా ఆడుకునేవాడు. మరి ఇప్పుడు నీకు పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు, వాళ్ళకి బట్టలు కొనాలి, వాళ్ళకి పిండి వంటలకు డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ ఇంకా ఈఎంఐలు కట్టాలి, కరెంటు బిల్లులు, రీఛార్జ్లు, డిష్ బిల్లులు, 100 సవాళ్ళు ఉంటాయి. ఇన్ని టెన్షన్లలో నువ్వు ఎంజాయ్ ఏం చేస్తావురా? సో చిన్నప్పుడు అంటే నీకు ఏం లేదు కాబట్టి, ఆడుకోవడం కాబట్టి అన్ని మీ నాన్న అమ్మ సమకూర్చేటోళ్ళు ఎంజాయ్ చేసేవాడు. మరి ఇప్పుడు నువ్వే నీ పిల్లలకు సమకూర్చాలి, నీకు ఎంజాయ్ ఏముంటుంది? సో మారింది పండగలు కాదు, రోజులు కాదు, నీ మైండ్ సెట్ మారింది. ఇప్పుడు వెళ్ళి చిన్నపిల్లగాళ్ళు చూడరా ఒకసారి, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. చిన్నప్పుడు వాళ్ళకి మన మైండ్లో ఏముండదు, ఒక ఎంజాయ్మెంట్ తప్ప. పెద్దయినాక అన్ని బాధ్యతలు వస్తాయి కాబట్టి అప్పుడు ఎంజాయ్మెంట్ కొంచెం తగ్గిద్ది. సో మారింది పండగలు కాదు, రోజులు కాదు, నీ మైండ్ సెట్. ఓకేనా?